హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అభిరామ్ రయ్య. అయితే మన ఎస్వి కమ్యూనికేషన్ ఛానల్లో టుడే లాంగ్ వీడియో ఏంటంటే, ఈరోజు ఒక మంచి టాపిక్ అండి. ఏంటంటే రిజిస్టర్డ్ పోస్ట్ అంటే ఏంటి, అదేవిధంగా ఈ రిజిస్టర్డ్ పోస్ట్ అనేది పోస్టల్ సర్వీస్ అనేది ఎందుకు ఇప్పుడు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆపవలసి వస్తుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది, స్కిప్ చేయొద్దు. అదేవిధంగా ఇప్పటివరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయింటే ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకే వస్తాయి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, అయితే వీడియోలోకి వెళ్ళినట్టయితే, సపోజ్ ఇంతకుముందు 2011, 2012 ఆ టైంలో ఒక విద్యార్థి డిగ్రీ చేసిన ఏం చేసిన సర్టిఫికెట్లు అనేవి బై పోస్టల్ వచ్చాయి. దాన్నే రిజిస్టర్డ్ పోస్టల్ అంటారు. అంటే రిజిస్టర్డ్ పోస్ట్ అంటే ప్రభుత్వ ఉత్తర్వులు కానీ, సర్టిఫికెట్లు కానీ, డాక్యుమెంట్లు కానీ, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు కానీ, లేకపోతే భూమి పాస్ పుస్తకాలు కానీ, ఇటువంటివి ఏవైనా కానీ రిజిస్టర్డ్ పోస్ట్ అంటారు. అంటే అవి భద్రంగా చాలా కేర్ఫుల్గా పంపిస్తారు ఆ సంబంధిత వ్యక్తికి. అయితే రిజిస్టర్డ్ పోస్ట్ అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా. రిజిస్టర్డ్ పోస్ట్ అంటే ఫుల్లీ ప్యాక్డ్, ఫుల్లీ ప్రొటెక్టెడ్, ఖచ్చితంగా ఆ పర్సన్కి ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఇచ్చేదాన్ని రిజిస్టర్డ్ పోస్ట్ అని అంటారు. అయితే 2011 నుంచి 2012 ఆ సంవత్సరం చూసుకున్నట్టయితే 24.44 కోట్ల పోస్టులు, రిజిస్టర్డ్ పోస్టులు అనేవి మన పోస్టల్ సర్వీస్ అనేది పంపించింది దేశవ్యాప్తంగా. రిజిస్టర్డ్ పోస్ట్ సర్వీస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అయితే 2019 నుంచి 2020 దాకా ఈ సంవత్సరంలో అయితే మాత్రం 18.46% పట్టుకోవడం జరిగింది. అంటే తక్కువలో తక్కువ 25% తగ్గిపోవడం. అది తగ్గిపోవడానికి గల కారణం ఏంటంటే వాట్సాప్, డిజిటల్ మీడియా ఇవన్నీ పెరగడం వల్ల వీలైనంత వరకు వాటి శాతం తగ్గిపోయింది. డైరెక్ట్గా ఆన్లైన్లో మెయిల్కి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అనేది రావడం జరిగింది. మనకు తెలిసే ఉంటుంది, ఇంతకుముందు బండి పేపర్స్ కూడా పోస్ట్లో వచ్చేవి, కానీ ఇప్పుడు అంతా మెయిల్కి వచ్చేస్తున్నాయి. ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తున్నాం, థిక్ పేపర్ మీద ప్రింట్ తీస్తున్నాం, తీసుకొని వచ్చేస్తున్నాం. వీలైనంత వరకు స్పీడ్ పోస్ట్ అనేది, అదేవిధంగా రిజిస్టర్ పోస్ట్ అనేది చాలా తగ్గిపోయింది. ఇప్పుడు పాస్బుక్లు కూడా ఎలక్ట్రానిక్ పాస్బుక్లు వచ్చేసినాయి. ఇంతకుముందు బుక్స్ అనేవి పోస్ట్లో వచ్చేవి. ఆఫీస్ టు ఆఫీస్, ఒక గవర్నమెంట్ ఆఫీస్కి ఇంకో గవర్నమెంట్ ఆఫీసు పోస్టులుగా పంపించేవి. ఇప్పుడు అంతా లాగిన్, ఆన్లైన్ వర్క్, అంతా ఆన్లైన్ ట్రాన్స్ఫర్, అంతా వీలైనంత వరకు ఫైల్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడం, లాగిన్ టు లాగిన్. ఇప్పుడు పెద్దగా పోస్టల్ సర్వీస్ ఏమీ ఉపయోగించకపోవడం వల్ల క్రమేపీ దేశవ్యాప్తంగా రిజిస్టర్డ్ పోస్టులు అనేవి పంపించే విధానం తక్కువైపోయి ఆ పోస్టులు అనేవి తగ్గిపోవడం వల్ల ఇప్పుడు ఈ సర్వీస్ అనేది ఆపివేస్తున్నామని పోస్టల్ సర్వీసు ఇంకా తెలియజేసింది. ఇది పత్రికా ప్రకటన, కానీ ఇంకా అధికారికంగా అమలు అవ్వాల్సింది ఉంది. ఇది పత్రికా ప్రకటన ఇచ్చారు, కానీ దీని వరకు ఇంకెంత ఉంటుందో తెలియదు. కాకపోతే పత్రికా ప్రకటన ఇచ్చారు కాబట్టి వీలైనంత వరకు తెలియజేయాలి కాబట్టి మన కమ్యూనికేషన్ ఛానల్లో వీడియో చేయడం జరిగింది. అధికారికంగా వస్తే మళ్ళీ దాని మీద ఇంకో వీడియో చేస్తాం. ఖచ్చితంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఎస్వి కమ్యూనికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత వరకు సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ యువర్స్ అవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.